హాయ్ హలో వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఈరోజు మనం వార్తా విశ్లేషణ పత్రికలో భాగంగా దిశ పత్రికలో చూసుకున్నట్లయితే ఎంత హోరాహోరీగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలాంటి మెయిన్ పార్టీలు పోటీ మీద ఎలక్షన్స్ అన్నవి ఆధారపడున్నాయి. అంటే ఏ స్థానంలో ఏ ప్లేస్లో ఏ పార్టీ వచ్చింది, ఎలాంటి సెగ్మెంటేషన్స్ వెలువడ్డాయో ఈరోజు మనం దిశ పేపర్లో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ముఖ్యంగా దిశలో చూసుకున్నట్లయితే ఇండియా చేతికి ఎన్డీఏ సీట్లు అంట. చూద్దాం. యూపీ, రాజస్థాన్, కర్ణాటక నుంచి మహారాష్ట్ర, బీహార్, హర్యానాలో సైతం మరి బీజేపీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది, ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ వచ్చిందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా హెడ్లైన్స్లో చూసుకుంటే హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, ఇందులో 60 స్థానాలను బీజేపీ కోల్పోయినట్టుగా ఇక్కడ రాశారు. అలాగే కాంగ్రెస్కి 42 సీట్లు అయితే మరి ఇదివరకటి కన్నా ఇప్పుడు అంటే 32 సీట్లు గెలుచుకుంది ఈసారి అని చెప్పి ఇచ్చారు కాంగ్రెస్కి. అయితే అయోధ్యలో ఓడిన బీజేపీ అభ్యర్థి. అయితే అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అది దాని దృష్ట్యా హిందువులను ఆకర్షించుకునేటటువంటి పద్ధతిని ఏదైతే అవలంబించారో నరేంద్ర మోదీ గారు, అది బెడిసి కొట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టినటువంటి పలు రాష్ట్రాలు ఈసారి అయితే హ్యాండ్ ఇచ్చాయని అనుకోవచ్చు. అయితే ఇండియా కూటమిని ఆదరించాయి. కాకపోతే గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా అయితే 308 సీట్లు అయితే వచ్చాయంట. అయితే ఈసారి అది 243కే పరిమితమైందని అర్థమవుతుంది. అయితే ఎన్డీఏ కూటమికి ఇండియా టీం అయితే బ్రేకులు వేసిందని చెప్పుకోవచ్చు. ఒక పార్టీగా బీజేపీ దాదాపు 65 సీట్లని బీజేపీ 25 సీట్లను బీజేపీ కోల్పోయింది. మరోవైపు అయితే కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైతే ఈసారి మాత్రం 95కు పైగా సీట్లను సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ మొత్తం 48 సీట్లను అయితే కోల్పోయింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి గత ఎన్నికల్లో మొత్తం 127 సీట్లను గెలుచుకుంటే ఈసారి అదనంగా 104 నుంచి 231కి చేరుకుంది. అంటే లాస్ట్ ఇయర్ బీజేపీకి ఏవైతే సీట్లు వచ్చాయో ఆ 32 కూడా ఈసారి కాంగ్రెస్ గెలుచుకుందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో అయితే ఎన్డీఏకు ఊహించిన దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 62 సీట్లు అయితే వచ్చాయి. మరి ఈసారి 37 సీట్లను అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఆ మేరకు సమాజ్వాదీ పార్టీ బలపడిందని కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే అయోధ్య రామ మందిరంతో లబ్ధి పొందాలని భావించినటువంటి బీజేపీ ఏదైతే ఉందో అదైతే మరి మెయిన్ ఏదైతే అయోధ్య రామ మందిరం స్థాపించారో అక్కడే ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 3 సీట్లను, మహారాష్ట్రలో 18, రాజస్థాన్లో 10, కర్ణాటకలో 8, బీహార్లో 5, గుజరాత్లో 2, జార్ఖండ్లో 2 చొప్పున బీజేపీ ఈ స్థానాలను అయితే కోల్పోయింది. ఆ మేరకు ఇండియా టీంకు ఆ సీట్లన్నీ కూడా దక్కాయి. అయితే బీజేపీ తన సొంతంగా గతం కంటే మెరుగుపడుతుందన్న ధీమాతో ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ మొత్తాన్ని కలుపుకున్న ఆ మేరకు సీట్లు రాకపోవడంతో అప్సెట్ అయిందని అనుకోవచ్చు. అయితే ఉత్తరప్రదేశ్ పైన ఆశలు పెట్టుకున్న అదే బీజేపీ కొంప ముంచిందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో అయితే రాజకీయంగా కాంగ్రెస్ సమాజ్వాదీ కాంబినేషన్ వర్కౌట్ కాగా కమ్యూనిటీల పరంగా యాదవ్ ముస్లిం ఓటు బ్యాంక్ అయితే కలిసి వచ్చింది. అయితే ఆ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో సమాజ్వాదీ ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నది. మహారాష్ట్రలో సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచిందనే ప్రజా అభిప్రాయం లోక్సభ ఎన్నికల్లో ప్రతిబింబించింది. కాబట్టి ఆ రాష్ట్రంలోని 48 సీట్లలో ఎన్డీఏ కూటమి 18 సీట్లను కోల్పోయింది. ఇక పశ్చిమ బెంగాల్లో అయితే గతంలో 18 సీట్లలో బీజేపీ గెలుపొందిన ఈసారి మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైందని చెప్పుకోవచ్చు.
ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. అయితే గత నెలలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగగా ఈరోజు మరి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలు అయితే వెలువడ్డాయి. ఒకసారి చూద్దాం. మన మెయిన్ ఏవైతే ఉన్నాయో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు కూడా పోటాపోటీ మీద అయితే వాడివేడిగా జరిగినటువంటి ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థులు సేఫ్ జోన్లో ఉన్నారు, ఏ అభ్యర్థులు రెడ్ జోన్లో ఉన్నారో ఈరోజు తెలుసుకుందాం. ఇందులో చూసుకుందాం. దిశ పేపర్లో కేసీఆర్ హరీష్ అడ్డాలో కారు షెడ్కే, అంటే కారు ఆల్రెడీ షెడ్కి వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజలు ఎప్పుడో షెడ్ ఎక్కించేశారు కారుని. మరి ఎంపీ ఎలక్షన్లో కూడా బాగా బోల్తా పడిపోయింది, చిత్త అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మామ అల్లులకు లోక్సభ ఎన్నికల్లో జలక్, బీజేపీకే పట్టం కట్టిన మెదక్ ప్రజలు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మెదక్లో బలమైనటువంటి అభ్యర్థులు ఇటు కాంగ్రెస్లోనూ లేదు, అటు బీఆర్ఎస్లోనూ కూడా ఒక బలమైనటువంటి అభ్యర్థి అయితే లేరని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘునందన్ రావు అక్కడ పాగా వేశాడు కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే వరకు మరి ఆయన మెదక్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ దగ్గరుండి చూసుకోవడంలో ప్రజల్లో బాగా అల్లుకుపోయాడు కాబట్టి ప్రజల్లో ఎక్కువగా తిరిగి ఉన్నాడు కాబట్టి రఘునందన్ రావు అక్కడ బలమైన క్యాండిడేట్గా కనిపిస్తున్నాడు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థి కానీ అక్కడ నిలబడలేదని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకుందాం. మెదక్లో కార్ షెడ్కే పరిమితమైందని రాశారు. మరి విజయం సాధిస్తామని భావించిన ప్రజలు మాత్రం రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే నీలం మధు ఎమ్మెల్యే క్యాండిడేట్గా, అంటే తొలుత బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. తర్వాత బీఆర్ఎస్లో ఏదైతే సీట్ రాలేదో మళ్ళీ బీఎస్పీకి చేంజ్ అయ్యారు. మరి బీఎస్పీలో కూడా సీటు బీఎస్పీలో కూడా ఓడిపోయారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాబట్టి ఇలా పార్టీలు మారడంలో జనాల్లో కూడా ఒకంత నెగిటివిటీని ఆయన కనెక్ట్ చేసుకున్నారు. అంటే స్టార్టింగ్లో ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో అదే కాంగ్రెస్లో ఉండుంటే ఇప్పటికీ ఆయన గెలుపొందే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మరి మెదక్ అలాగే పటాన్చెరు ప్రజలు కూడా అనుకుంటున్నారు. బట్ ఇలా చేంజ్ అవ్వడంతో మరి ప్రజలు రఘునందన్ రావుకే పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. అయితే మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపు దిశగా సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి హరీష్ రావు, గజ్వేల్ నుంచి కేసీఆర్ అయితే విజయం సాధించారు. అయితే పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 7 నియోజకవర్గాల్లో 14,37,897 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 2,48,074 ఓట్ల మెజారిటీ అయితే వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బీజేపీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలంతా పట్టం కట్టడంతో కమలం వికసించింది. కేసీఆర్, హరీష్ రావుల ఇలాకాలో కార్ పార్టీ 2వ స్థానానికి మాత్రమే పరిమితమైందని చెప్పుకోవచ్చు. అయితే మామ అల్లుళ్ళు ఒకే పార్లమెంట్ పరిధిలో ఉండటం, ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు రోడ్ షోలు చేపట్టినప్పటికీ ఆశించిన ఫలితాన్ని అయితే రాబట్టలేకపోయారు. మరి ఇక్కడ సిరిసిల్లలో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్ అయితే తగిలింది. అయితే కేటీఆర్ సొంత ఇలాకా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఆ సెగ్మెంట్లో అయితే అత్యధిక ప్రజలు బీజేపీకి మొగ్గు చూపారు. అయితే ఇక్కడ బండి సంజయ్కి 6,748 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో బీఆర్ఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పార్టీ ప్రముఖ నేతల సొంత ఇలాకాలోనే ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైనటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. తాజా ఫలితాలు గులాబీ శ్రేణులను మరింత నిరాశ గురి చేసి గందరగోళంలో నెట్టేసాయని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు గులాబీ పార్టీలు ఏం చేస్తాయి, ఏ పార్టీని ఢీకుంటాయో, అటు బీజేపీని ఢీకుంటుందా, ఇటు ఇన్కేస్ బీజేపీని ఢీకుంటే కనుక అది సెంట్రల్లో ఉంది కాబట్టి దాన్ని టచ్ చేసే ఇది లేదు. అలాగే ఇటు కాంగ్రెస్ని ఢీకుంటుందా అంటే అది కూడా చేసే ఇది లేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తాయో మరి వేచి చూడాల్సిందే.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా లోక్సభ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వాడి వేడిగా జరిగాయి. ఎంత హార్ట్ఫుల్గా జరిగాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా వచ్చిన రిజల్ట్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. ఎవరైతే చంద్రబాబు నాయుడు శపథం చేశారో ఆ శపథం లాస్ట్ 5 years బ్యాక్ ఏదైతే లోక్సభలో శపథం చేశారో, నేను వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యేదాకా నేను ఈ లోక్సభకి రాదని చెప్పి శపథం చేశారు. మరి ఆ శపథం మరి ఈరోజు విజయమైంది. ఆయన కష్టపడినటువంటి దానికి ఈరోజు ఫలితం వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇందులో చూసుకుందాము. నాడు శపథం నేడు విజయపదం, మళ్ళీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తా, వైరల్ అవుతున్న నాటి చంద్రబాబు నాయుడు గారి వీడియో అని చెప్పి రాశారు. చూద్దాం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు అయితే ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వైసీపీ మంత్రులు, కీలక నేతలు ఓటమి దిశలో వెళ్తుండగా టీడీపీ కూటమి అయితే విజయ పదంలో దూసుకుపోతుంది. అయితే దీంతో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అయితే గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా శపథం చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది తాజాగా. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీకి వస్తా, లేదంటే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు, అక్కడికే నీళ్ళు వదిలేస్తాను అనేటువంటి ఒక వీడియో సోషల్ మీడియా పరంగా కూడా చాలా వైరల్గా మారింది. అయితే దీంతో బాబు శపథం చేశారు, నేడు విజయపథంలో దూసుకెళ్లారు, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారని చెప్పి నెట్టింట చర్చ జరుగుతుంది. ఎందుకైనా అయితే ఈ విధంగా మనం కూటమికి విషెస్ మనం కూడా మన మరొక క్షేత్రం తరఫు నుంచి కూడా తెలియజేద్దాము. అయితే ఇందులో ఏపీ అసెంబ్లీ స్థానాల్లో 175 ఉండగా టీడీపీ పార్టీ 60 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. అయితే వైసీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది, జనసేన 6 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీ 2, కాంగ్రెస్ అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి స్థానాలు అయితే ఏం లేకుండా పోయినాయి. అలాగే లోక్సభలో 25 ఉండగా టీడీపీ పార్టీ ఆధిక్యంలో, మరి పార్టీ 16, వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3, కాంగ్రెస్ ఇతరులకు అయితే ఏం లేదని తెలుస్తుంది. నాలుగు చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్. మల్కాజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో కమలం గెలుపు, నాగర్ కర్నూలు, వరంగల్లో హస్తం. అయితే నాగర్ కర్నూలు, వరంగల్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది. అయితే ఎక్కువగా మల్కాజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్, మహబూబ్ నగర్లో అయితే బీజేపీ ఉంది. బీజేపీ పార్టీ వచ్చిందని చెప్తున్నారు. మరి అయితే ముగిసిన పట్నాయక్ ప్రస్థానం అంట. దాదాపు 25 సంవత్సరాలుగా ఒడిశాలోని తిరుగులేని నేతగా ఉన్న బీజేడీ అధినేత సీఎం నవీన్ పట్నాయక్ ఈసారి తన ప్రభావాన్ని కోల్పోయారు. మొత్తం మీద 147 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం గగనంగా మారింది. ఆ పార్టీ స్థానంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అయితే అవతరించింది. అయితే మధ్యాహ్నం 3:45 సమయానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో 75 స్థానంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ఫస్ట్ టైం ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆవిర్భవించింది. అయితే గతంతో పోలిస్తే ఆ పార్టీ 51 స్థానాలను అధికంగా చేజిక్కించుకుంది. 5 టర్ములుగా పవర్లో ఉన్న బీజూ జనతాదళ్ కేవలం 56 స్థానాల దగ్గరే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ గతంతో పోలిస్తే 4 సీట్లను ఎక్కువగా పొంది 12 స్థానాలను చేజిక్కించుకుంటుంది. సెగ్మెంట్ తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ వచ్చింది. 62,470 ఆధిక్యంలో ఉంది. అయితే పెద్దపల్లిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ 69,050 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మరి మనం కరీంనగర్లో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ వచ్చింది. 1,53,825 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మరి అయితే నిజామాబాద్లో చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. 1,19,917 ఓట్ల ఆధిక్యంలో ఉంది. జహీరాబాద్లో కాంగ్రెస్ 16,228 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. మెదక్లో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ ముందంజలో ఉంది. 29,300 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరి బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు 1,98,592 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మరి సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో కూడా బీజేపీ వచ్చేసింది.
సికింద్రాబాద్లో కూడా బీజేపీ వచ్చేసింది. మరి ఈ బీజేపీ సికింద్రాబాద్లో 39,667 ఓట్ల మెజారిటీలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో ఎంఐఎం ఉంది. ఎంఐఎం కూడా 2,43,570 ఓట్ల మెజారిటీలో ఉంది. అలాగే చేవెళ్ళ చూసుకుందాము. చేవెళ్ళలో బీజేపీ ఉంది. చేవెళ్ళ బీజేపీలో విజయం సాధించింది. అలాగే మహబూబ్ నగర్లో బీజేపీ విజయం సాధించింది. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ 49,987 ఓట్ల ఆధిక్యంలో ఉంది. నల్గొండలో అయితే కాంగ్రెస్ విజయం సాధించింది. భువనగిరిలో కాంగ్రెస్ 101,814 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. వరంగల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ 3,37,428 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. మరి ఇందులో చూసుకున్నట్లయితే తెలంగాణ లోక్సభ ఎన్నికలు ఏ స్థానంలో ఎవరు గెలిచారు ఇప్పుడు మనం చూసుకుందాము. ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి భాజపా అభ్యర్థి గోడన్ నగేష్ అయితే విజయం సాధించారు. అయితే 78,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారని తెలుస్తుంది. అలాగే నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి విజయం సాధించారు. ఈయన 5.51 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం అయితే విశేషం. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి విజయం సాధించారు. ఆయనకి 4.56 లక్షల పైగా మెజార్టీతో గెలుపొందారు. అలాగే వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.2 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ 45,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. మరి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్షలకు పైగా మెజార్టీతో విజయఢంగా మోగించారు. అయితే నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85,000కు పైగా మెజార్టీతో గెలుపొందారు. నిజామాబాద్లో భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ 1.13 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోక్సభ సీటు నుంచి భాజపా నేత బండి సంజయ్ 2.12 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పెద్దపల్లిలో అయితే చూసుకున్నట్లయితే మనం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఎంఆర్పిఎస్ మరి అధినేత అయినటువంటి మన ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎండింగ్ చెప్పేమంటారు. సరే, ఇవి ఇవాళ దిశ పేపర్లో చూసుకున్నటువంటి ఎన్నికల ఫలితాలు. మరి మరో కురుక్షేత్రం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని మీరు ఆదరించినట్లయితే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.